చంద్రబాబు గారికి చినబాబు గారికి ఈ మధ్య ఓ విషయం పైన చాలా సీరియస్ డిస్కషన్ జరిగిందంట. ఇలా అయితే మీతో పనిచేయడం చాలా కష్టం నాన్నగారు అని చెప్పేసి చినబాబు గారు చంద్రబాబు గారు మొహం మీద చెప్పారంట. మరి దానికి బాబు గారు ఏటన్నారో తెలిస్తే మీరంతా షాక్ అయిపోతారు. అసలు వాళ్ళిద్దరికి మధ్య గొడవ ఏటో లోకేష్ బాబుని అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబు, ఏంటి నాన్నగారితో మీకు తగాదా? చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే అండి. ఏంటి నేర్పించారు నాన్నగారు? ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఇవ్వడైనా. ఏంటి 5 నిమిషాలు కూడా ఇవ్వరా? 5 నిమిషాలు అవకాశం ఇవ్వండి. మరి స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా అంత స్ట్రిక్ట్ గా ఉంటే ఎలా బాబు గారు? మీరందరూ చూసారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మీ ఇంటికి వచ్చి కలిసారంటే మీరు చాలా గ్రేట్ సార్. నేను కలిసిన వెంటనే ఆ రోజు రాత్రి సింగపూర్కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళారు సింగపూర్కి? వెంటనే మాకు వర్కింగ్ గ్రూప్ ఉంది. సింగపూర్ మంత్రి గారితో మీటింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో అస్సాంకి వెళ్ళాం. ఇప్పుడు రప్పుగా ఎంత టైం పడుతుంది బాబు ఇక్కడి నుంచి అస్సాంకు ఫ్లైట్ లో వెళ్ళాలంటే? 2 గంటల ఫ్లైట్. ఓహో, మరి అస్సాం నుంచి విజయవాడకి ఎంత టైం పడుతుంది? అస్సాం నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చి 2 గంటల ఫ్లైట్. అంటే అటు 2 గంటలు ఇటు 2 గంటలు మొత్తం కలిపి 4 గంటలు అన్నమాట. 4 గంటలు నాకు 22 పాయింట్స్ ఇచ్చారు ఫాలోఅప్ చేశాక. ఏంటండి అన్యాయం? మిమ్మల్ని కనీసం విమానంలో అయినా ప్రశాంతంగా ఉండనిరా నాన్నగారు. అయినా ఈ మధ్య మరీ మిమ్మల్ని టైట్ చేసేస్తున్నారండి బాబు. ఆయన మీ అన్న సార్ మీతో పని చేస్తాం చాలా కష్టమైన పని అని చెప్పా. అంతే కదా మరి. కనీసం ఫ్లైట్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేయనండి సార్, కొంచెం ప్రశాంతంగా భోజనం చేయనండి. మరి దానికి బాబు గారు ఏంటన్నారు? పిచ్చపార్టీ డిస్కషన్ చేద్దాం, ఇదే నా పిచ్చపార్టీ డిస్కషన్ అని చెప్పాడు ఆయన. పరిస్థితి బాగాలేదు, దుబారా ఖర్చులు తగ్గించండి అని ప్రధానమంత్రి గారు చెప్తే తగుదునమ్మా అంటూ ఫ్లైట్ వేసుకొని అస్సాంకి ఎందుకు వెళ్ళారు బాబు? అక్కడ ఏంటండి మీకు పని? అంటే ప్రధానమంత్రి గారు మాటలు కూడా అంటే మీకు లెక్కలేదా అని పబ్లిక్ నిలదీస్తున్నారు బాబు.